నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ హనుమాన్ ఆలయంలో చోరీ విగ్రహాలను దొంగిలించిన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేడీసీసీ బ్యాంకుకు అరుదైన గౌరవం అమిత్ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్న బ్యాంకు ప్రతినిధులు ప్రారంభమైన తెలంగాణ ఉద్యమకారుల మహాపాదయాత్ర వేములవాడ రాజన్న ఆలయం వరకు కొనసాగనున్న యాత్ర ఇక వార్తల వివరాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో దొంగలు మరోసారి కలకలం సృష్టించారు. ఇళ్లలో దొంగతనాలు చాలవన్నట్లు గుడులను సైతం దోచుకుంటున్నారు. నగరంలోని కోతిరాంపూర్లో గల హనుమాన్ ఆలయంలో విగ్రహాలు చోరీకి గురవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తెల్లవారుజామున ఆలయం తెరవడానికి వెళ్లిన పూజారి దొంగతనం జరగడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజారి స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో దొంగతనం జరగడమేంటి, అది ఆలయంలో విగ్రహాలు దొంగిలించడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలు దొంగతనం ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, మరిన్ని విషయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాములవారి, సీతమ్మవారి, లక్ష్మణుడి, ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు ఎత్తుకుపోవడం జరిగింది. చాలా బాధాకరం. దయచేసి గుళ్ళ వద్ద కనీసం కొంచెం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను పోలీసు వారికి విన్నవించుకుంటున్నాను. ఈరోజు కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల హనుమాన్ ఆలయంలో పొద్దున చోరీ జరిగింది. పొద్దున అంటే అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న విగ్రహాలను చోరీ చేశారని అయ్యగారు గుర్తించి పోలీసులకు కూడా కంప్లైంట్ జరిగింది. అసలు ఆ చోరీ ఎప్పుడు జరిగింది అతన్ని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నారు. చెప్పండి అయ్యగారు, మీరు ఏ టైంకి వచ్చారు, ఆలయ తలుపులు ఓపెన్ చేశారు, మీకు ఎప్పుడు దొంగతనం జరిగిందని మీరు నిర్ధారించారు, పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? నేను గుడికి 5:30కు వచ్చానండి. 5:30కు రావడంతోనే గుడిలో అంతా చిందరవందరగా ఉంది. అప్పుడే అనుమానం వచ్చి మా కార్పొరేటర్కి తెలియజేయడం జరిగింది. వారు పోలీసు అధికారులతో సంప్రదించారు. వాళ్ళు దొంగలు లోపలికి ప్రవేశించి రాములవారి, సీతమ్మవారి, లక్ష్మణుడి, ఆంజనేయ స్వామి అది పంచలోహ విగ్రహాలు ఎత్తుకుపోవడం జరిగింది. అది దేవాలయాలలో ఇటువంటి చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. కరీంనగర్ పెద్దలు అధికారులకు విన్నవించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా మా రాములవారిని మాకు అప్పగించే ప్రార్థన. అయ్యా చూసారు కదా, అంటే ఇప్పుడు పొద్దున ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అయ్యగారు వచ్చి తలుపులు ఓపెన్ చేసేసరికి ఆ విగ్రహాలు చోరీకి గురైనట్టు గుర్తించి వెంటనే 9వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఐలేంద్ర యాదవ్కు సమాచారం ఇస్తూ ఐలేంద్ర యాదవ్ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. సరే, అతన్ని అడిగి కూడా వేస్తుంది. సార్ చెప్పండి, ఏ టైంకి మీకు సమాచారం ఇచ్చింది, మీరు పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ చేశారు, పోలీసులు ఏమంటున్నారు? ఈరోజు ఉదయం మాకు మా అయ్యగారు ఈ శివాంజనేయ టెంపుల్ సంబంధించిన అయ్యగారు ఉదయం నాకు 6 గంటలకు నాకు గుడి యొక్క తలుపులు పగలగొట్టి గుళ్ళో చోరీ చేయడం జరిగిందని చెప్పి నా దృష్టి తీసుకురాగానే వెంటనే స్థానిక 1 టౌన్ సిఐ గారికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఇక్కడికి పోలీసులను క్లూస్ టీమ్ను పంపించి వాళ్ళు తీసుకుపోయినారు. చాలా బాధాకరం. మేము ఒక 4 సంవత్సరాల క్రితం స్వయంగా నేనే తీసుకొచ్చిన విగ్రహాలు ఇవి, పెంబర్తికి తీసుకొచ్చినాం. ప్రతి సంవత్సరం మేము రాములవారి కళ్యాణం ఘనంగా చేసుకుంటూ ఉంటాం. దయచేసి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి గుళ్ళ వద్ద కొంచెం, ఎందుకంటే ఈ మధ్యలో మతతత్వం రెచ్చగొట్టి మన మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది చూస్తున్న నేపథ్యంలో దయచేసి గుళ్ళ వద్ద కనీసం కొంచెం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను పోలీసు వారికి విన్నవించుకుంటున్నాను. మరికొంతమంది బజరంగ్ దళ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదంటున్నారు. సరే, బజరంగ్ దళ కార్యకర్తలు కూడా అడిగి చేస్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎప్పుడు మీకు సమాచారం అందింది? జై శ్రీరామ్ అండి. ఉదయం 7 గంటలకు మాకు సమాచారం రాగానే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ పెద్దలందరం కూడా ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. కరీంనగర్లో గల కోతిరాంపూర్లో గల హైవే రోడ్డుకు ఆనుకున్నటువంటి హనుమాన్ దేవాలయంలో 4 పంచలోహాల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో
ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆలయాలపైన దాడులను అడ్డుకునే విధంగా కఠినంగా చర్యలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది. ఒక మతానికే ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది నడుస్తుంది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే మీకు చోరీ జరిగిన తీరుని మీకు కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇది కోతిరాంపూరు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ దేవాలయం. ఇక్కడ నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ రోడ్డుకు ఆనుకునే ఉంది. ఇక్కడ కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారికి ఆనుకునే ఇక్కడ కోతిరాంపూర్ దేవాలయం ఉంది. ఉదయం 5:30 ప్రాంతంలో అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్టు ఆ అయ్యగారు గుర్తించడంతో వెంటనే అక్కడ ఉన్న కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ కూడా సమాచారం ఇవ్వడంతో ఐలేందర్ యాదవ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన 1 టౌన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. పొద్దున ఉదయం 5:30 గంట ప్రాంతంలో ఇది నెలకొనడంతో మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే మీకు చోరీ ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయ్యగారు వచ్చి చూసేసరికి ఇక్కడ చోరీ జరిగిందని గమనించిన తర్వాతనే వెంటనే ఐలేందర్ యాదవ్కి సమాచారం ఇవ్వడంతో కార్పొరేటర్ ఆ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ అంటే ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఇక్కడ వైన్స్ కూడా ఉంది. ఎన్నిసార్లు అంటే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా బజరంగ దళ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంచలోహ విగ్రహాలను, అక్కడున్న వెండి ప్రమిదలను, అదేవిధంగా విగ్రహాలను కూడా ఎత్తుకెళ్లారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న గేటు ఓపెన్ చేసి ఉంది. అక్కడున్న పైన వాటిని వంచి లోపల ఉన్న ఆ తాళాన్ని బ్రేక్ చేసి లోపల ఉన్న వస్తువులను చిందరవందర చేసి మొత్తానికైతే ఎత్తుకెళ్ళినట్టు అయ్యగారు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా పోలీసులు తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు ఎనలేని చరిత్ర కలిగి ఉంది. ఒకప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోగా మూసివేత దిశగా సాగినప్పటికీ బ్యాంకు పాలకుల చొరవతో ప్రస్తుతం లాభాల బాట పట్టింది. బ్యాంకు ఉద్యోగులు, పాలకవర్గం సహకారంతో రుణ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఇందుకుగాను వరుసగా 9 సార్లు జాతీయ స్థాయి అవార్డులను కేడీసీసీ సొంతం చేసుకుంది. ఇంతటి చరిత్ర కలిగిన కేడీసీసీ బ్యాంకుపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్కు అధ్యక్షులుగా 2005లో కొండూరి రవీందర్ ఎన్నిక కాబడ్డప్పుడు 200 కోట్లుగా ఉన్న వ్యాపారం ప్రస్తుతం 7,500 కోట్ల రూపాయలతో దూసుకు వెళ్తోంది. తాజాగా మరోసారి కేడీసీసీ బ్యాంక్ వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం వరుసగా 8 సార్లు అఖిల భారతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడమే. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఉత్తమ జాతీయ బ్యాంక్ అవార్డు పొందగా కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు, సీఈఓ నందెల్లి సత్యనారాయణరావులు అవార్డు తీసుకున్నారు. కొండూరు రవీందర్రావు, నందెల్లి సత్యనారాయణరావులతో పాటుగా బ్యాంకు పాలకవర్గ సభ్యులందరూ ఈ అవార్డు ప్రధానోత్సవానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 352 డీసీసీబీలను అధిగమించి కేడీసీసీ బ్యాంక్ ఈ అవార్డును కైవసం చేసుకుంది. 60 కోట్ల నష్టాలతో కొనసాగిన కరీంనగర్ కేడీసీసీ ఇప్పుడు సహకార రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. సహకార రంగంలో ఉన్న లోపాలు, నష్టాలను పూడ్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఏకంగా 7,500 కోట్ల వ్యాపారం కొనసాగిస్తోంది. తద్వారా బ్యాంకు ప్రతిష్ట మరోసారి నలుదిశలా పెరగనుండగా భవిష్యత్తులో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్న తీరుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సహకార సంఘాల అభివృద్ధికి భారత ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు సేవలు మరవలేనివని అమిత్ షా కొనియాడారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాలోని సహకార సంఘాలు పారదర్శకంగా వ్యవహరిస్తూ పనిచేయాలని సూచించారు. సహకార వ్యవస్థలో పనిచేయుచున్న అన్ని సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఖాతాలు నిర్వహించాలని, అదేవిధంగా జిల్లా బ్యాంకులు మరియు స్టేట్ కోఆపరేటివ్ సంయుక్తంగా పనిచేయాలని, అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. और वित्त पोषण की सभी संस्थाओं में लाइजन कर अपने सेक्टर का प्रतिनिधित्व करना था, परंतु आज मुझे लगता है कि ये पर्याप्त नहीं होगा. भारत सरकार ने एक इनिशिएटिव लिया है
क्योंकि चाहे स्टेट कोऑपरेटिव बैंक हो चाहे डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक हो, पैक्स इसकी आत्मा है। जब तक पैक्स टेक्नोलॉजी से लैस नहीं होते हैं, जब तक पैक्स के एडमिनिस्ट्रेशन में पारदर्शिता नहीं आती है, और जब तक पैक्स के वायबिलिटी में कोई तकलीफ नहीं होती है, तब तक डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक और स्टेट कोऑपरेटिव बैंक हेल्दी नहीं रह सकते। अगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक और स्टेट कोऑपरेटिव बैंक को हेल्दी रहना है तो इसकी पूर्व शर्त है कि पैक्स को हम हेल्दी कर रहे हैं। और इसके लिए भारत सरकार ने सहकारिता मंत्रालय बनाने के बाद हर एक पैक्स को लगभग कंप्यूटराइज करने का काम कर रहे हैं। वो पैक्स वो उनका सॉफ्टवेयर वो राज्य की भाषा में काम करता है, और हमने 8 भाषाओं में इस सॉफ्टवेयर को बनाया। और एक కొండూరు రవీందర్రావు అందించిన సేవలు సూచనలను అందిపుచ్చుకున్న బ్యాంకు సీఈఓ నందెల్లి సత్యనారాయణరావు అదే జోరుతో బ్యాంకును ముందుకు తీసుకువెళ్లడంలో కీలక భూమిక పోషించారు. బ్యాంకు పాలకవర్గం, పాలసీ మేకింగ్ల వంటి వాటికి పరిమితమైన రవీందర్రావు రోజువారీ బ్యాంకు కార్యకలాపాలకు బాధ్యతలను సీఈఓ సత్యనారాయణరావుకు అప్పగించారు. ఇద్దరి సహకారం వల్ల కేడీసీసీబీ 2015-16 నుండి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తోంది. సభ్యులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేయగా ఆ తర్వాత ఖాతాదారులకు అవసరమైన ఇతర వాణిజ్య బ్యాంకులతో సమానంగా రుణ పథకాలను ప్రవేశపెట్టారు. కరీంనగర్ జిల్లాలోని 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకు ఎరువుల విక్రయం, పెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాల సరఫరాతో పాటు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు వంటి కార్యకలాపాలను విస్తరించి లాభాల బాట పట్టింది. అంతేకాకుండా 4% వడ్డీతో సంఘాలలో మౌలిక వసతులను కల్పించడం, ప్రతి సంఘానికి కార్యాలయ భవనం, స్ట్రాంగ్ రూమ్, లాకర్, గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ పంపుల నిర్మాణం, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్, కామన్ సర్వీస్ సెంటర్స్, జన ఔషధి కేంద్రాలను స్థాపించి సభ్యులకు సేవలను అందిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు కేడీసీసీ బ్యాంకు ప్రతినిధులు. 8వసారి జాతీయ ఉత్తమ బ్యాంకుగా అవార్డు పొందిన సందర్భంగా కేడీసీసీ బ్యాంకు అధ్యక్షులు కొండూరి రవీందర్రావు, సీఈఓ నందెల్లి సత్యనారాయణరావు, బ్యాంకు డైరెక్టర్లు బండి సంజయ్ని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బ్యాంకు ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేడీసీసీ బ్యాంకు ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 8 సార్లు ఉత్తమ జాతీయ బ్యాంకుగా అవార్డు పొందడం గర్వకారణమన్నారు. బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కులను తక్షణమే అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు టీయూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శీలం స్వామి. ఉద్యమకారుల ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కరీంనగర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ప్రారంభమైన పాదయాత్ర వేములవాడ రాజన్న ఆలయం వరకు కొనసాగుతుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు పాల్గొని తన పనులను వదిలిపెట్టుకొని 14 సంవత్సరాల ఉద్యమంలో వాళ్ళు తమ చెమటను చిందించారు, డబ్బులను కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఉద్యమకారులు ఎంతో అవస్థపడుతున్నారు. ఉద్యమకారులకు హక్కులకు ప్రభుత్వము కొన్ని 250 గజాల స్థలము, అట్లనే 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నది. అవి ఇవ్వాలని, ముందు ఉద్యమకారులను గుర్తించాలని, గుర్తించి ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమకారులకు భవిష్యత్తులో మా కుటుంబం తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నది అనేటువంటి ఒక భవిష్యత్తు తరాలు చెప్పుకుంటాయి. అట్లానే
ఉద్యమకారులకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, ఉద్యమకారుల ఫౌండేషను, అట్లనే ఉద్యమ కళాకారులకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. ఆ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఉద్యమకారుల హక్కులను రేవంత్ రెడ్డి గారు సహృదయంతో ఉద్యమకారులకు మరి ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఉద్యమకారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని తెలంగాణ మహాసంకల్ప విజయయాత్ర పాదయాత్ర సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా ఈరోజు అమరవీరుల స్తూపం నుండి పాదయాత్రగా మొదలై రేపు వేములవాడ రాజరాజేశ్వరి దేవదానం సన్నిధిలో యాత్ర ముగుస్తుంది. ఉద్యమకారులందరం కూడా ఆ రోజు తెలంగాణ సాధన కొరకు ఎవరికి తోచిన విధంగా వారు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. కానీ తెలంగాణలో ఎవరికి ఫలాలు అందినాయంటే ఒక 5గురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఏలాంటి న్యాయం చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకొరకే తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసనకు దిగారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ దుప్పట్లు కప్పుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ చలికాలం ప్రారంభమై చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న విద్యార్థులకు కనీసం దుప్పట్లు పంపిణీ చేయాలన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుప్పట్లు కప్పుకొని నిరసన తెలియజేశారు. సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ దుప్పట్లు కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లకు కనీసం దోమతెరలు లేక విద్యార్థులకు విషజ్వరాలు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. వెంటనే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రతి వారం హెల్త్ క్యాంపు హాస్టల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఇషాక్, సహాయ కార్యదర్శులు భోగేశ్వర్, నాగుల శ్రీజ, జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కావచ్చు సంక్షేమ హాస్టల్ ఉన్న విద్యార్థులకు ఈరోజు శీతాకాలం ప్రారంభమైంది. ఈరోజు చనికి వణుకుతున్నా కానీ ఈరోజు చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కానీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మాత్రం కనీసం దుప్పట్లు పంపిణీ చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. గతంలో కావచ్చు ఎస్సీ హాస్టళ్లకు ఈరోజు 2 సంవత్సరాలకు ఒకసారి ఈరోజు దుప్పట్లు పంపిణీ చేసే సిస్టమ్ ఉంది. దాంతోపాటు బెడ్షీట్స్ ఇట్లా సిస్టమ్ ఉంది. కానీ ఈరోజు బీసీ హాస్టల్ విద్యార్థులకు ఏదైతే బెడ్షీట్ సంబంధించిన ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ శీతాకాలంలో ఈరోజు విద్యార్థులకు ప్రతి వారం హెల్త్ క్యాంపులు పెట్టాలి. దాంతోపాటు ఏదైతే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఏదైతే కిటికీలు ఉండేవో, విండోస్ ఉండేవో దానికి దోమతలు కేటాయించాలి, దుప్పట్లు వెంటనే పంపించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ. కేవలం కంప్లైంట్లుగా మనం ఎగిరిపోతున్నాయి. ఆఫీసులలో కుప్పలు మా వినతి పత్రాలు కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. దీంట్లో ఈరోజు ప్రత్యేకంగా చలికాలం చూసినట్టయితే కేవలం విద్యార్థులే కాదు, ఈరోజు ఒక రూమ్లోకి వెళ్తే గోడలు కూడా గజగజలాడే పరిస్థితి ఈరోజు విద్యార్థుల హాస్టల్లో ఉన్నాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే విద్యార్థులకు దుప్పట్లు అందించాలి. ఈ దుప్పట్లు అందించి విద్యార్థులకు ఈరోజు ఆదుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో కరీంనగర్ జిల్లాగా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అంటే విద్యార్థులకు అనేక మంది రాజకీయ నాయకులకు పురుడు పోసుకున్న కరీంనగర్ జిల్లా. అట్లాంటి మంత్రులు ఉన్న జిల్లాలో కనీసం విద్యార్థులు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్నది. గతంలో ఏదైతే సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారో కలెక్టర్గా ఉన్నప్పుడు స్పెషల్ బడ్జెట్ కింద విద్యార్థుల కోసం ఆయన బీసీ అందరికీ కూడా పంపిణీ చేసిండు. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చినప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్లు కూడా దానిపైన అవగాహన లేకుండా కనీసం అందించట్లేదు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కలెక్టర్ గారు ఈరోజు స్పెషల్ బడ్జెట్ కింద విద్యార్థులకు దుప్పట్లు అందించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు, గురుకులాల విద్యార్థులందరికీ కూడా చలికాలం దుప్పట్లు అందించి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని వచస్పతి ఓరియంటల్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిళ్లను తయారు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పులిహోర, చికెన్, మటన్ ఫ్రై, జొన్న రొట్టెలు, నువ్వుల లడ్డూలు, డబుల్ కా మీఠా, మంచూరియా తదితర వంటకాలు చేశారు. చిన్నపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, డైరెక్టర్ ఇంతియాజ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠశాల అంటే కేవలము చదవడము, రాయడమే, మానసిక ఉల్లాసం కోసము ఆటలు ఆడడమే కాకుండా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడం వల్ల వివిధ సంస్కృతులకు సంబంధించినటువంటి అన్ని రకాల వంటల్ని ఇక్కడ పేరెంట్స్ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలందరికీ ఈ ఫుడ్ ఫెస్ట్ వల్ల సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ తెలుస్తుంది. ఎలాగంటే ఎప్పుడూ కిచెన్లో అడుగుపెట్టని పిల్లలు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నామంటే పొద్దున్నే లేచి వాళ్ళ మమ్మీని వీళ్ళే కిచెన్లోకి తీసుకెళ్ళి అన్ని రకాల సహాయాలు చేసి వంట వండుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ చిట్టి చిట్టి చేతులతో రుచికరమైన ఆహారాన్ని వండి ఇక్కడ పేరెంట్స్కి అందించడం జరుగుతుంది. పిల్లలకు నాలెడ్జ్ పెరగడానికి ఇలాంటివి బాగా హెల్ప్ అవుతున్నాయి. వాళ్ళకి ఇలా డబ్బులు ఎలా వస్తాయి, ఏంటి, ఎంత కష్టం అనేది కూడా తెలుస్తుంది వీటి వల్ల. ఇలాంటివి ఇంకా చాలా చేయాలని మేము అనుకుంటున్నాం. చాలా ఫుడ్స్ ఉన్నాయి, స్వీట్స్, ఇలాంటి స్వీట్స్ ఇక్కడ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చని. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అత్యంత క్రిటికల్ డెలివరీ చేసినట్లు ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిష్ఠారావు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరానికి చెందిన మమత అనే గర్భిణి డెలివరీ కోసం ఆసుపత్రికి రాగా ఆమెను పరీక్షించగా గర్భంలో మావి గర్భం కింది భాగంలోకి వచ్చి చేరిందన్నారు. దీంతో నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ డెలివరీ కానీ చేయడం ప్రమాదంగా మారిందన్నారు. బంధువుల అంగీకారంతో అప్పటికప్పుడు సిజేరియన్ డెలివరీ చేసినట్లు వెల్లడించారు. 3 కేజీల ఆడ శిశువు జన్మించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అనస్థీషియా డాక్టర్ వినయ్, సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి, ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. సో నా పేషెంట్ వచ్చేసి మమత. షీ ఈజ్ ప్రైమీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ 38 వీక్స్ వరకు సెంట్రల్ ప్లాసెంటా ప్రీవియా. మావి అనేది మొత్తం కింద సెగ్మెంట్లో ఉంది, గర్భసంచిలో కింద సెగ్మెంట్లో ఉంది. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో తను దే ఆర్ వెరీ సపోర్టివ్. పేషెంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే దే ఆర్ వెరీ సపోర్టివ్. రెగ్యులర్ ఫాలోఅప్స్కి వచ్చారు అండ్ చాలా కమిటెడ్గా ఉన్నారు. దే అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ వెరీ వెల్, అన్నీ అర్థం చేసుకున్నారు అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ మా టీమ్ వచ్చేసి డాక్టర్ వినయ్ సార్, సీనియర్ అనస్థీషియాలజిస్ట్. సార్ కూడా ఇలాంటి కేసెస్ చాలా మేము టేకప్ చేశాము అండ్ సార్ కూడా చాలా సపోర్టివ్. అలాగే ఐసీయూ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. సో వీ కౌన్సిల్డ్ దెమ్, వీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బ్లడ్ అంతా అరేంజ్ చేసుకున్నాం అండ్ దెన్ ఒకవేళ అవసరమైతే హిస్టెక్టమీ కూడా, గర్భసంచి తీసేసి ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు అని చెప్పాం. వాళ్ళు అర్థం చేసుకున్నారు సిచ్యువేషన్ అండ్ వాళ్ళు కోఆపరేట్ చేశారు. కరీంనగర్లో సందడి చేశారు రోటీ కపడా రొమాన్స్ మూవీ టీం. పలు కళాశాలల్లో విద్యార్థులతో తమ సినిమా కబుర్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో పాల్గొన్నారు. విభిన్నమైన కంటెంట్తో యువతను ఆకర్షించే విధంగా చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ అత్యంత భారీగా సినిమాను తెరకెక్కించారని, అన్ని వర్గాలను తమ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ పెద్ది ప్రవీణ్, మూవీ టీం హర్ష, సందీప్, సరోజ్, తరుణ్, సుప్రజ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా రిజెక్టింగ్ జరుగుతుందని, దానిని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్రోల్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్రోల్మెంట్లో యూడైసీలో ఉన్నవారి పేర్లు యాక్సెప్ట్ చేయాలని వారు కోరారు. లాస్ట్ 6th రోజు కంప్లీట్ కావడం జరిగింది. మళ్ళీ 23 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రాంలో చిన్న చిన్న లోపాల వల్ల కొన్ని రిజెక్షన్స్ చేస్తున్నారని మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం గ్రహించి ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి మా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నుండి వినతిపత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
అంటే వారికి మేము విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే ఈ రిజెక్టేషన్ అనేది నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని వాంటెళ్ళి చేసేటప్పుడు కొంచెం అన్ని రకాలుగా చూసి అంటే ఎందుకంటే రాజ్యాంగ సంరక్షణలో భాగంగా ఓటు హక్కును వినియోగించలో విస్తృతం చేసేలో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ విషయంలో పట ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అందరికీ కూడా ఈసారి ఎన్రోల్మెంట్కు అవకాశం ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ కొన్ని లోపాల వల్ల వీరి ఎన్రోల్మెంట్ ఎక్కువ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరియు దాని రిజెక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా రిజెక్షన్స్ కాకుండా యూడైసీలో కూడా మన యూడైసీలో ఉన్న వాళ్ళటువంటి నేమ్స్ అందరినీ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కావున దాన్ని ప్రభుత్వాధికారులు మన్నించి ఏమైనా చిన్న లోపాలు ఉన్నా కూడా నిబంధనలకు అనుగుణంగానే, మేము కాదంటలేము, నిబంధనలకు అనుకూలంగా యూడైసీలో ఉన్న పేర్లను చూసి వారిని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మాలల సింహగర్జన పోస్టర్ను మండల అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాలలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, మండల అధ్యక్షులు ఎలుక రాజు, ప్రచార కార్యదర్శి తాళ్ల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు గట్టా శ్రీనివాస్, దామెర సత్యం, ఇరుకుళ్ల యాదగిరి, మండల నాయకులు ఎలక శ్రీధర్, దొంత తిరుపతి, రొడ్డ రమేష్ పాల్గొన్నారు. చలో హలో మాలా చలో హైదరాబాద్ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క మాల కుల బంధువులందరూ తప్పకుండా హాజరు కావాలని ఈరోజు పేపర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంటికి తాళం వేసి ప్రతి ఒక్క మాల కుల బంధువులందరూ ప్రతి ఒక్క ఇంటికి తాళం వేసి డిసెంబర్ 1 తారీఖు నాడు హలో మాలా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరిగింది. ఈ నెల 29న కరీంనగర్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండగా అలుగునూరులో సభ నిర్వహించే స్థలాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావుతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీక్షా దివస్ రాజకీయ కార్యక్రమం కాదని, తెలంగాణ రాష్ట్ర సాధనకు గుర్తుగా మేధావులు, ఉద్యమకారులతో జరిగే కార్యక్రమం అని చెప్పారు. ఉద్యమకారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ 26వ తారీఖు నాడు 2009 నవంబర్ 26వ తారీఖు నాడు కరీంనగర్కు చేరడం జరిగింది. హైదరాబాద్ నుంచి నవంబర్ 26, నవంబర్ 27, నవంబర్ 28 3 రోజులు కూడా వేలాది మంది మేధావులతోటి, వేలాది మంది కవులు కళాకారులతోటి, వేలాది మంది ఉద్యమకారులతోటి డిస్కస్ చేసిన తర్వాత చివరికి ఒకటే నిర్ణయానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 60 సంవత్సరాల కళ నెరవేర్దామన్న సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలయాపన చేసడం వలన ఎంతోమంది విద్యార్థులు అమరులవుతున్నారు. ఈ కాలయాపన చేయకూడదు, తాడోపేట తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇది 1969లో ఎలా జరిగిందో మళ్ళీ అలానే జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి ఒకటే ఫుల్ స్టాప్ చేయాలంటే కేసీఆర్ ఆత్మ బలిదానమే చేసుకోవాలని నిర్ణయం రావడం జరిగింది. అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు పేరును చెరిపిస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం, ఆనవాళ్ళు లేకుండా పోతా ఉంటుంది. ఇది కేసీఆర్ పేరు చేరపడము, ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మూర్ఖత్వం ఆలోచన. అది కేసీఆర్ గారి పేరు అనేది నల్ల బోర్డు మీద తెల్ల చాక్పీస్తో రాసిన అక్షరాలు కావవి. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలబడ్డ, దికిందబడ్డ, సువర్ణ అక్షరాలతో నిలబడ్డ పేరు కాబట్టి. పెద్దపల్లి జిల్లా హిమోఫోలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా వైద్యులు బాధితులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ విమలా థామస్, జిల్లా సూపరింటెండెంట్ శాంతి, డాక్టర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమణ దండమూడి వివిధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం చాప్టర్ సెక్రటరీ ఏర్ల శ్రీనివాస్, హెచ్ఎఫ్ఐ
41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్ వర్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్లు నరేష్, క్రాంతి కుమార్, విమల, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటు 25 మంది వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. మోటార్ వైండింగ్ మెకానిక్ల భద్రతే తమ సంఘం ప్రధాన కర్తవ్యమని తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కాయితోజు పవన్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సిఆర్ఐ మెకానిక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోటార్ మెకానిక్లకు ఫ్రీగా ఇన్సూరెన్స్ బాండ్లు, డిజిటల్ క్లాంప్ మీటర్లను అందించారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ కరెంటు మోటార్ వైండింగ్ మెకానికులు తరచూ ఏదో ఒక ప్రమాదాలకు గురవుతూ ఉంటారని, అలాంటి వారి కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ మెకానిక్ హనుమంత్ రెడ్డి, గంగాధర్, సిఆర్ఈ కంపెనీ ప్రతినిధులు, డీజీఎం మధుసూదన్, బ్రాంచ్ మేనేజర్ కీర్తి శ్రీనివాస్, సర్వీసింగ్ ఇంజనీర్ కన్నన్, పరమేశ్వర ఏజెన్సీస్ బృందం పాల్గొన్నారు. మనం సిఆర్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీ. మన 126 దేశాలలో మన యొక్క 126 దేశాలలో మన సంస్థ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. మనము ఇదే కాకుండా కంపెనీ వరల్డ్ ఏసియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సిఆర్ఐ పంప్స్. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిఆర్ఐ పంప్స్ స్థాపించడానికి రైతులకు ఉపయోగపడాలి. మన యొక్క వస్తువులన్నీ కూడా రైతులకు ఉపయోగపడే వస్తువులు ఉండాలి. రైతులు నాణ్యమైన పంటలు పండించాలి. రైతులు ఎదగాలి. దానికి తోడుగా టెక్నీషియన్స్ ఎవరైతే మెకానిక్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా మనతో పాటుగా ఎదగాలి. అందుకోసమనే మనం చూసినట్టయితే 250 మెకానిక్స్ మనం ఇన్వైట్ చేశాము. వాళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నాము. సో వాళ్ళకి ప్రమాదవశాత్తు ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకు మన నుంచి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. కంపెనీ నుంచి 1 lakh వస్తుంది. మనం డీలర్ తరపు నుంచి 2 lakhs వస్తుంది. మొత్తం 3 లక్షలు కానీ ఇన్సూరెన్స్ మనం కంపెనీ తరపు నుంచి ఇస్తున్నాము. 250 మందిని ఏకతాటికి తీసుకొచ్చి ఒక దగ్గరని కూర్చునిపెట్టి వారందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేపేయడం మేము గర్వకారణంగా ఊహిస్తున్నాము. తను 126 దేశాలలో సిఆర్ఐ పంప్స్ ప్రచారం ఉన్నది. సిఆర్ఐ పంప్స్ బిజినెస్ ఉన్నదని సార్లు చెప్తున్నారు. మేము ఎదగడానికి కారణం మెకానికల్ అని చెప్పుకోవడం చాలా గొప్పతనం అనిపిస్తుంది సార్. మీరు ఇంత ఎదిగినా కూడా మా మెకానిక్స్ని గుర్తుంచుకోవడం, మమ్మల్ని గౌరవించడం చాలా సంతోషం సార్. ఇది డిజిటల్ మల్టీమీటర్. ఒక పేషెంట్కున్న డాక్టర్ అనుసంధానంలో ఒక స్కానింగ్ మిషన్ ఎలా ఉపయోగపడుతుందో అలాంటి మిషన్, అంటే ఒక మోటార్కి ఏ ప్రాబ్లం ఉన్నది ఈ మిషన్ ద్వారా చెప్పగలుగుతుంది. అలాంటి మిషన్లు మీరు మాకు అందించడం చాలా గొప్పతనం సార్. మా యొక్క కంది కృష్ణారెడ్డి గారి ఆశయాలు నెరవేరుతున్నాయి. తను ఉన్నన్ని రోజులలో మాకు చెప్పాడు. అలాంటి ఆశయాలు మెకానిక్ గుర్తింపు రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. మీ కంపెనీకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. కరీంనగర్లోని పారమిత పాఠశాలలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. స్థానిక పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఆధారిత అభ్యాస ప్రదర్శన ఇంటర్ పీబీఎల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన బెస్ట్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు చేతుల మీదుగా విజేతలకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, ప్రాచి, టీఎస్వి రమణ, వినోదరావు పాల్గొన్నారు. Why these children will be far ahead of others? I will tell you the reasons. Through this project-based learning, they have gathered, acquired many skills. పిల్లలు చాలా నైపుణ్యాలు. In these countries, we, as well as welfare agencies, also have its own stakes along with the development. So in a similar way, if we have a good partnership between private and government sector, then we can do wonders. Similar way, in Karimnagar, what I have witnessed is, especially in education field. So when we approached Paramita school chairman for this TED talks, so he graciously agreed, and also I think now 2 of our schools are residing in this campus and they are undergoing training. So we would like to thank Chairman Garu for this opportunity for our students.
ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రాఘవాపూర్, ఊటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పడ్డ రాఘవాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఊటూరు గ్రామంలో 50 లక్షలతో సీసీ రోడ్లు, 12 లక్షలతో అంగన్వాడీ భవనం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల పాకకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలం ఊటూరు గ్రామం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం, అదేవిధంగా సీసీ రోడ్డును ప్రారంభించడం, రాఘవాపురంలో కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ భవనానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈజీఎస్ నిధుల నుండి వీటన్నింటి కూడా పెట్టడం జరిగింది. త్వరితగతినే ఇక్కడ ఊటూరులో నిర్మించి తలపెట్టినటువంటి డ్రైన్ ఏదైతే ఉన్నదో ఆ డ్రైన్ కూడా 44 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా పెట్టడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు కూడా బాగలేవు కాబట్టి గత 10 సంవత్సరాలుగా ఏమాత్రం రిపేర్స్ కూడా నోచుకోలేక ఈరోజు వాటన్నిటి కూడా తప్పకుండా రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా కుటుంబ ప్రబోధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ప్రచార విభాగ్ ప్రహరీ లింగం సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మన దేశానికి కుటుంబ వ్యవస్థే మూలాధారమని, సమాజంలో వస్తున్న వింత పోకడల నిర్మూలనకు ప్రయత్నం చేయాలని సూచించారు. స్వదేశీ ఆలోచనలను జోడిస్తూ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా సరస్వతి విద్యాపీఠం పాలక మండలి సభ్యులు ఎలగందుల సత్యనారాయణ, పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్రావు అధ్యాపకోన్యాసం గావించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ విభాగ కార్యదర్శి మేచినేని దేవేందర్రావు, విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కాటం రవీందర్, పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, సహ కార్యదర్శి కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యాభారతి దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ నడుస్తున్నాయి. మన తెలంగాణలో కూడా సుమారుగా 200 స్కూల్స్ నడుస్తున్నాయి. అందులో ఒకటి కరీంనగర్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ అనే పేరుతోటి హై స్కూల్ నడుస్తున్నది ఇంగ్లీష్ మీడియంలో. పేరెంట్స్కి కూడా మేము విద్యతో పాటుగా సంస్కారాలు అందించడం కొరకు మా విద్యాలయాల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. అయితే సంస్కారాలు అనేటువంటి చూసి నేర్చుకుంటారు. చూడడంలో ఇక్కడ పాఠశాలలో టీచర్స్ని చూస్తారు, ఇంట్లో తండ్రిని చూస్తారు. అందుకని సంస్కారాలు చెప్తే వచ్చేటువంటి కాదు, చూసి నేర్చుకుంటారు. కాబట్టి పేరెంట్స్ని కూడా ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి మేము సంస్కారాలు ఏ విధమైనటువంటి అందజేస్తున్నాము, దానికి అనుగుణంగా పేరెంట్స్ యొక్క సహకారం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలపైన ఇవాళ ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నాం. దాంతోపాటుగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సరస్వతి శిశు మందిర్లో సిబిఎస్ఈకి అఫిలియేటెడ్గా నర్సరీ టు 5th క్లాస్ వరకు ఈ సంవత్సరం సిబిఎస్ఈకి అనుబంధంగా నడపాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందరినీ కూడా మనము బలోపేతం చేయడం, సమాజానికి అనుకూలంగా తయారు చేయడం అనేది శిశు మందిరాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా శ్రీ సరస్వతి శిశు మందిరాలతో పాటు వివిధ క్షేత్రాలు కూడా పంచకర్తవ్యాలు అనేటటువంటి అంశంతో 5 రకాలుగా, ఒకటి పౌరుల యొక్క విధులు ఎలా ఉండాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, అంతేకాకుండా కుటుంబ ప్రబోధన, కుటుంబము ఏ విధంగా ఉండాలి, ఆదర్శమైనటువంటి కుటుంబం అంటే ఎట్లా ఉంటుంది అనే విధంగా కుటుంబాలన్నింటినీ కూడా ఆదర్శంగా తయారు చేయడానికి, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి సరస్వతి శిశు మందిరము ఈరోజు ప్రత్యేకంగా కుటుంబ ప్రబోధన పేరుతో పేరెంట్స్ ఓరియంటేషన్ అనే ఆలోచనతోటి
పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనీలు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రావడం మన శిశు మందిర్ పాఠశాలకి ఎంతో గర్వకారణం. కరీంనగర్లోని శిశు మందిర్ ఎస్ఎస్సి 1988-89 బ్యాచ్కు చెందిన విద్యార్థి తొడుపునూరి అనిల్ ఈ నెల 14న మృతి చెందాడు. స్థానిక టవర్ సర్కిల్లో అతడి జ్ఞాపకార్థం చిన్ననాటి స్నేహితులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, వంగల పవన్, కరుణాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దారం విక్రమ్, దారం విజయ్, సుద్దాల శ్రీనివాస్, గౌరిశెట్టి అమర్, పడాల విజేందర్, బండా శ్రీనివాస్, అల్లె మధు, గర్రెపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు తొడుపునూరి అనిల్ గారు అకాల మరణం చెందినందుకు బాధిస్తూ గొప్పగా పెద్ద ఎత్తున ఈరోజు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. మిత్రులంటే ఎలా ఉండాలనేది సమాజాన్ని సూచించే విధంగా మిత్రులే చివరి వరకు అండగా ఉంటారనే ఒక విషయాన్ని, ఒక గొప్ప వార్తను ప్రజలకు తెలియపరిచినట్టుగా ఈరోజు చిన్నప్పటి మిత్రులందరూ కలిసి వారిని గుర్తించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున టవర్ దగ్గర మిత్రులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. భగవంతుడు ఆయనకు తప్పనిసరిగా స్వర్గంలో చోటు కల్పేయాలని మిత్రుల తరపున, మా అందరి తరపున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.